భారతదేశంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతర నాగోబా. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లో నాగోబా జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి నాగోబా జాతరలో అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. మేస్రం వంశీయుల భక్తితో పులకించిపోయింది నాగోబా ఆలయం. అమావాస్య అర్ధరాత్రి హస్తిన మడుగు నుంచి తెచ్చిన గంగా జలాభిషేకంతో నాగోబా జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రత్యేక పూజల అనంతరం నిజరూప దర్శనమిచ్చిన కెస్లాపూర్ నాగశేషుణ్ణి దర్శించుకునేందుకు అర్ధరాత్రి 12 గంటల నుంచి భక్తులు బారుతీరారు. అర్ధరాత్రి 1:30కు కొత్త కోడళ్ల పరిచయ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ఏడాది 100 మందికి పైగా కొత్త కోడళ్లు నాగోబాకు పరిచయం అయ్యారు. గోబడ్ వద్ద బస చేసిన కొత్త కోడళ్లు తెల్లని వస్త్రాలు ధరించి నాగశేషుడి దర్శనం కోసం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సంప్రదాయ వాయిద్యాలతో ప్రధాన ఆలయానికి చేరుకున్నారు. మేస్రం వంశ కొత్త కోడళ్లు సతీదేవత ఆలయంలో పూజల అనంతరం బేటింగ్ కీవాల్ పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలి పూజ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ గౌజాలం, ఇన్ఛార్జ్ ఐటీడీఏ పిఓ ఖుష్బూ గుప్తా పాల్గొన్నారు. ఈ నెల 31న గిరిజన దర్బార్తో నాగోబా జాతర మరింత కీలక ఘట్టానికి చేరుకోనుంది. 5 రోజుల పాటు అత్యంత వైభవంగా సాగి ఫిబ్రవరి 4న ముగుస్తుంది. నాగోబా గుడిలో మహాపూజ ప్రోగ్రాం జరిగింది. పోలీస్ తరఫు నుంచి కూడా మేము కాంప్రిహెన్సివ్ బందోబస్తు లాంచ్ చేశాము. టోటల్ మొత్తం 500 మంది పోలీస్ సిబ్బంది కూడా డిప్లాయ్మెంట్ బందోబస్తులో జరిగింది. ఇక్కడ రకరకాల సెక్టర్స్లో మేము డివైడ్ చేసాము. భక్తుల భద్రత కోసం మొత్తం అరేంజ్మెంట్స్ మేము చేసాము. దీంట్లో సీసీటీవీ సర్వేలెన్స్ కూడా మేము నిఘా చేస్తున్నాము. భారతదేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర ఈ రోజు నుంచి ప్రారంభించడం అయింది. ఈరోజు మహాపూజ అయిన తర్వాత మళ్ళీ ఈరోజు దర్శనం కూడా చేయడం జరిగింది, విజయవంతంగా చేయడం జరిగింది. ఇందాక మన అందరితో గౌరవ ఎమ్మెల్యే గారు, ఖానాపూర్ ఎమ్మెల్యే గారు అన్ని వివరాలు కూడా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో గౌరవ ఖానాపూర్ ఎమ్మెల్యే గారితో పాటు గౌరవ ఎస్పీ గారు, తర్వాత పిఓ గారు, గౌరవ బోత్ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు చాలా ప్రశాంతంగా వాతావరణంలో ఇది చాలా పవిత్రమైన జాతర. మేస్రం వంశులు వారు సంబంధించిన నాగోబా దేవత సంబంధించిన పవిత్రమైన జాతర. దానికి సంబంధించిన వారికి ఏవైతే అనుబంధం ఉన్నాయో, తర్వాత ప్రకృతితో కూడా ఏవైతే అనుబంధం ఉన్నాయో అది 28 నుంచి 4 తారీఖు మన జిల్లాలో కేస్లాపూర్ గ్రామంలో ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఈ యొక్క మహాపూజ కార్యక్రమాన్ని విజయవంతంగా ఇప్పుడే మేము పూర్తి చేయడం అనేది జరిగింది. అదేవిధంగా 31 తారీఖు నాడు దర్బార్ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమానికి ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివారు సీతక్క గారు, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ గారు, మిగతా విఐపీస్ అందరూ కూడా దర్బార్ రోజున రాబోతున్నారు. ఈ యొక్క దర్బార్ కార్యక్రమానికి సంబంధించిన అంశాలన్నీ కూడా కలెక్టర్ గారు, పిఓ గారు, సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం అనేది జరిగింది.